బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గులాబీ లీడర్లకు అడుగడుగున నిరసనలు ఎదురవుతున్నాయి. మొన్నటి వరకు మునుగోడులో బిజీగా గడిపిన లీడర్లు తాజాగా వారి లోకల్లో తిరుగుతుంటే నిరసన పర్వాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. తాజాగా సికింద్రాబాద్ ఓల్డ్ బోయినపల్లి డివిజన్లో పర్యటిస్తున్న కూకట్పల్లి టీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు నిరసన సెగ ఎదురైంది. తమ సమస్యలను పరిష్కరించే నాదుడే లేడని మల్లికార్జున నగర్ స్థానికులు ఎమ్మెల్యేను నిలదీశారు. స్థానిక కార్పొరేటర్కు ఎన్నిసార్లు విన్నవించినా తమ గోడు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. డ్రైనేజీ సమస్యలతో బాధపడుతున్నామని తెలిపారు. వర్షం పడితే మోకాల లోతు నీరు చేరి ఇబ్బందులు ఎదురవుతున్నట్లు వెల్లడించారు. విద్యుత్ సరఫరా 4-5 గంటల పాటు ఒక్కోసారి నిలిపివేస్తున్నారని తెలిపారు. తమ సమస్యను పట్టించుకునే నాదుడే లేడంటూ కృష్ణారావును నిలదీశారు. వెంటనే తమ సమస్యల పరిష్కారం చూపాలని ఎమ్మెల్యేను కోరుతూ తూతూ మంత్రంగా స్పందించి అక్కడి నుండి జారుకున్నారు. గులాబీ లీడర్లకు అడుగడుగున నిరసనలు ఎదురవుతున్నాయి. మొన్నటి వరకు మునుగోడులో బిజీగా గడిపిన లీడర్లు తాజా వారి లోకల్లో తిరుగుతుంటే నిరసన పర్వాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. తాజాగా సికింద్రాబాద్ ఓల్డ్ బోయినపల్లి డివిజన్లో పర్యటిస్తున్న కూకట్పల్లి టీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు నిరసన సెగ ఎదురైంది. తమ సమస్యలను పరిష్కరించే నాదుడే లేడని మల్లికార్జున నగర్ స్థానికులు ఎమ్మెల్యేను నిలదీశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన తాజా సమాచారం మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత, చెప్పండి. థ్యాంక్ యూ సంపత్. మొన్నటి వరకు కూడా మునుగోడు ఎన్నికల్లో బిజీగా గడిపిన గులాబీ లీడర్ కు తాజాగా లోకల్లో తిరుగుతుంటే నిరసన పర్వం అయితే ఎదురవుతుందని చెప్పుకోవాలి. రీసెంట్ గా సికింద్రాబాద్ ఓల్డ్ బోయినపల్లి డివిజన్స్ కు పర్యటనకు వచ్చిన కుక్కట్పల్లి టిఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరపు కృష్ణకు నిరసన సెగ అయితే తగిలింది. తమ సమస్యలను పరిష్కరించట్లేదు అంటూ అక్కడి స్థానికులు అయితే మల్లికార్జున్ నగర్ స్థానికులు ఎమ్మెల్యేను నిలదీసిన పరిస్థితి అయితే తెలుస్తోంది. స్థానిక కార్పొరేటర్ కు ఎన్నిసార్లు తమ సమస్యల గురించి వినతి పత్రం ఇచ్చినప్పటికీ కూడా ఆయన పట్టించుకోవట్లేదు. చిన్న చినుకు పడితే చాలు డ్రైనేజీ పొంగి పొరులుతుంది, అలాగే మోకాళ్ళలోతు నీరు వస్తుంది. దాదాపు రోజు ఒక 2-3 గంటల వరకు విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోతుందని చెప్పినప్పటికీ కూడా ఎవరు పట్టించుకోవట్లేదు మా సమస్యలను అని కూడా ఆయనకు వినవించడం అయితే జరిగింది. దీనిపైన ఎమ్మెల్యే అయితే తూతు మంత్రంగా స్పందిస్తూ తప్పకుండా ఈ సమస్యలన్నీ త్వరలోనే మేము పరిష్కరిస్తాము, దీనికి సంబంధిత అధికారులతో మాట్లాడతామని చెప్పినప్పటికీ కూడా ఆయన నిజంగానే అవి పరిష్కరిస్తారా లేరా, దానికి సంబంధించిన అధికారులతో మాట్లాడతారా లేదా అనే వివరాలు మాత్రం ఇప్పటికీ అయితే బయటికి అయితే రాలేదు. చెప్పడం మాత్రం చెప్పి వెళ్ళిపోయారు. కానీ ప్రతి ఒక్కరూ మా సమస్యకు సంబంధించి ఎప్పుడైతే మేము కార్పొరేటర్ దగ్గరికో లేకపోతే ఎమ్మెల్యే దగ్గరికో వెళ్తే డెఫినెట్ గా మేమైతే చూసుకుంటాము, మీ సమస్యలు పరిష్కరించే దిశగా అయితే మేము కృషి చేస్తామని చెప్తున్నారే కానీ ఇప్పటివరకైతే సమస్య తీరిన పరిగణాలు అయితే కనిపించట్లేదని అక్కడి స్థానికులు అయితే వాపోతున్నారు. సంపత్. ఓకే లిఖిత, దీనిపైన మాధవరం కృష్ణారావు ఏ విధంగా స్పందించారు? త్వరలోనే ఈ సమస్యకు సంబంధించి సంబంధిత అధికారులు ఎవరైతే ఉంటారో వారిని వెంటనే సంప్రదించి సమస్య తీరే విధంగానైతే తప్పకుండా మేము మాట్లాడతాము. నెక్స్ట్ టైం నేను వచ్చేసరికి మాత్రం పరిస్థితి ఇలా ఉండదు అని అయితే ఒక మాట ఇచ్చినట్లయితే తెలుస్తుంది. సంపత్. ఓకే, థ్యాంక్ యూ లిఖిత. మోడల్ అసెంబ్లీ కింద కరెంట్ కొత్తగా करते हैं
लोग सुनो भाई बाजू